2019 ముందు కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ బోలే బాబా డైరీ అని 2019 ఏప్రిల్‌లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగానే వాళ్ళు, వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినట్టున్నారు. వాళ్ళు తర్వాత సప్లై చేసింది మాత్రం అసలు నెయ్యి లేకుండా సప్లై చేశారు. హ్మ్. విచిత్రం ఏంటంటే, దీన్ని తర్వాత 2024 సెప్టెంబర్‌లో నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు అంటే ఆనంద్ గుజరాత్‌లో ఉందండి. ఆళ్ళు జాతీయ సంస్థ. ఎన్ఏసీఎల్ అక్రిడిటేషన్ ఉన్న సంస్థ. వాళ్ళు 2 సార్లు రిపోర్టులు చేసిచ్చి, దీంట్లో జంతు కొవ్వు అంటే బీఫ్ అని వాడారు. అంటే గొడ్డు మాంసం. హ్మ్. గేదె, ఆవ, అంబోత ఏదన్నా గాని దున్నపోత గాని. దాంతోపాటు ఫిష్ ఆయిల్, దాంతోపాటు లార్డ్ అంటే పంది కొవ్వు కూడా. అయ్యో! ఈ 3 ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ చేయగానే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కడానా ఆయన భక్తుడండి. చాలా గొప్ప. అది ఆయన పుట్టిన దగ్గరే ఉండేది. ఆయన ఊరు పుట్టింది కూడా తిరుపతి కింద చంద్రగిరి పక్కన నారాయణపురం. ఇలాగ కడానా దీనికి కూడా ఇలా కల్తీ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత వెంటనే మన ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు మాట్లాడి ఒక అడుగు ముందుకు వేశారు ఆయన. వేసి ఇలాగ ఆయన మామూలుగా కడానా జంతువు అని సంబంధం అంటే పంది కొవ్వు చాలా స్పష్టంగా వివరించారు. అలాగే ఫిష్ ఆయిల్, గొడ్డు మాంసం, జంతు మాంసం కూడా కలిపేశారని చెప్పి మాట్లాడి అది దాటి అయోధ్యకి లక్షల ఇళ్ళు పంపించారు. ఇక్కడి నుంచి ఎంత అపవిత్రం జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి శ్రీరాముడిని వందల సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేస్తుంటే ఆ టైంకి చేస్తారా అని చెప్పి అక్కడ ప్రధాన మహంతు ఆయన గొడవ చేశారు. దేశంలో కూడా గొడవ అయిపోయిందని ఈయన పెట్టారండి. భగవంతుని యొక్క ప్రతిష్ట పెంచుకోవాల్సిన వాళ్ళు ఒక పొరపాటు జరగలేదని నేను అన్నండి. జరగకుండా దాన్ని పొరుగు బరదాన్ని పని చేసుకుని వీళ్ళు పాడు చేసింది దేవుడి ప్రతిష్ట. అంటే చర్యలు తీసుకోవాలని చెప్తున్నా, అది వేరే సంగతి. 2 వేరు ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్థానిక సీట్ మీద నమ్మకం లేక సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. వివరంగా చెప్తాను. సిబిఐ డైరెక్టర్ ఒక ఆయన పెట్టుకుని కింద సిబిఐ వాళ్ళిద్దరూ, స్టేట్ పోలీసులు ఇద్దరు, ఎఫ్ఎస్ఐ మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళొకళ్ళు కలిసి కమిటీ వేస్తే ఈ విచారణ చేసి 15 నెలల పాటు వాళ్ళు వేరే ల్యాబ్కి పంపిస్తే దీంట్లో జంతు అవశేషాలు కనపడలేదు. కానీ విచారణ కొనసాగాలి, ట్రయల్ కోర్టు తెలుస్తుంది. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే అసలు నెయ్యే కనపడలేదు. నెయ్యే లేదు. ఒక్క డ్రాప్ కూడా దాంట్లో ఆవు పాలకు సంబంధించి నెయ్యే లేదు. ఇది ఎలాగంటే ఈ డైరీలకు పర్మిషన్ ఇచ్చారు కదా, తర్వాత సవరించి ఈ డైరీకి పాలు ఉండాల్సిన పని లేదు. పాలు డైరీలో ఉండాల్సిన పని లేదు. ఆడు ఎక్కడి నుంచి కొట్టినా పర్వాలేదు, రూల్స్ సవరించారంట. సవరించి ఆ మొత్తం ఇవాళ అసలు నెయ్యిలో కల్తీ అంటారు. దాంట్లో నెయ్యే లేదు. ఇంకా కల్తీ ఏంటండి? మీరు పాలు సప్లై చేస్తే పాలే లేకుండా ఏదైనా ఆయిల్ సప్లై చేస్తే ఆయిల్ అంటాం, కానీ పాలు కల్తీ అంటామా?